అమృత. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ 9 రోజులు దుర్గాదేవి 9 అవతారాల్లో మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రతి అవతారంలో ఉన్న శక్తివంతమైన శ్లోకాలు, వాటి అర్థాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఆ శ్లోకాలు అర్థం చేసుకున్నప్పుడే మనం అమ్మవారిని సంపూర్ణంగా భక్తితో పూజించగలం. మొదటిగా బాలా త్రిపుర సుందరి దేవి శ్లోకం. ఓం బాలార్కమండలాభాసం చతుర్బాహుం త్రిలోచనాం పాశాంకుశవరాభీతిర్ ధారయంతిం శివాం భజే. దీని అర్థం, ఉదయిస్తున్న సూర్యునిలా ప్రకాశించే బాలా త్రిపుర సుందరి దేవి 4 చేతులు 3 కళ్ళు కలిగి ఉంటారు. ఆ 4 చేతుల్లో చెడు బంధాలని కట్టడి చేసే పాసం, సరైన దారిలో నడిపించే అంకుశం, మనల్ని దీవించే వరం, భయాన్ని తొలగించే అభయం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. ఆ శక్తివంతమైన తల్లికి మన నమస్కారాలు. తర్వాత గాయత్రీదేవి శ్లోకం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దీని అర్థం, భూమి, ఆకాశం మరియు స్వర్గం వంటి 3 లోకాలను సృష్టించి పాలించే ఆ గొప్ప వెలుగు మన బుద్ధిలోకి రావాలని మనం దేవుడిని అడుగుతున్నాం. ఆ దివ్యమైన వెలుగు మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మంచి ఆలోచనలను, తెలివైన నిర్ణయాలను తీసుకునే శక్తిని, దారిని చూపించాలని ప్రార్థిస్తున్నాము. తర్వాత అన్నపూర్ణాదేవి శ్లోకం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. దీని అర్థం, ఎల్లప్పుడూ అన్నంతో, సంపదతో నిండి ఉండే ఓ అన్నపూర్ణాదేవి, నువ్వు శివుడికి ప్రియమైన భార్యవి. మాకు భౌతికమైన ఆహారమే కాకుండా జ్ఞానం మరియు ప్రశాంతమైన మనస్సు అనగా వైరాగ్యం అనే గొప్ప శక్తిని కూడా ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి. తర్వాత లలితాదేవి శ్లోకం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖై రహమిచ్చేవ విభావయే భవానీం. దీని అర్థం, లేత ఎరుపు రంగులో కరుణతో నిండిన కళ్ళు కలిగిన ఆ లలితాదేవిని మనం ధ్యానిస్తున్నాం. ఆమె చేతుల్లో పాసం, అంకుశం, పుష్పబాణాలు మరియు విల్లు ధరించిన ఆ తల్లి అష్టసిద్ధుల కాంతులతో వెలుగుతూ నాలోనే ఉన్నదని నమ్మి పూజిస్తున్నాము. తర్వాత సరస్వతీదేవి శ్లోకం. యా కుందేందు తుషారహార ధవల యా శుభ్ర వస్త్రావృత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన. దీని అర్థం, తెల్లని మల్లెపువ్వులా, వెన్నెలలా, స్వచ్ఛమైన మంచులా, ప్రకాశవంతంగా తెల్లని బట్టలు కట్టుకుని ఉండే ఆ సరస్వతీదేవి తెల్లని పద్మంపై కూర్చుని తన చేతుల్లో వీణ ధరించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించే ఆ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా పూజిస్తున్నాం. తరువాత మహాలక్ష్మీదేవి శ్లోకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. దీని అర్థం, గొప్ప శక్తి కలిగిన దేవతలచే పూజింపబడే ఓ మహాలక్ష్మీదేవి, నువ్వు పవిత్రమైన పీఠంపై కూర్చుంటావు. నీవు శంఖం, చక్రం, గద వంటి ఆయుధాలను చేతిలో ధరించి లోకాన్ని కాపాడుతూ ఉంటావు. సంపద, అదృష్టం, విజయం మాకు ప్రసాదించు తల్లి, నీకు మా నమస్కారాలు. తరువాత దుర్గాదేవి శ్లోకం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. దీని అర్థం, మాకు కలిగే ప్రతి మంచికి మూలమైన మరియు మా అన్ని కోరికలను నెరవేర్చే తల్లివి నువ్వే. మాకు రక్షణ ఇచ్చి 3 కన్నులతో లోకాన్ని కాపాడే ఓ దుర్గాదేవి, నీకు మా నమస్కారాలు. తరువాత మహిషాసుర మర్దిని శ్లోకం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. అర్థం,
పర్వతరాజు హిమవంతుడి ముద్దులు కూతురైన ఓ తల్లి, నువ్వు వింధ్యా పర్వతం పైన ఉండి ఈ ప్రపంచానికి సంతోషాన్ని ఇస్తావు. దుష్ట శక్తులను నాశనం చేసి దేవతలందరూ నమస్కరించే గొప్ప శక్తివి నువ్వే. ఓ మహిషాసుర మర్దిని, నీకు మా నమస్కారాలు. తరువాత రాజరాజేశ్వరి దేవి శ్లోకం. అంబా శాంభవి చంద్రమౌళి రబలా అపర్ణా ఉమా పార్వతి కాళీ హైమావతి శివా త్రినయని కాచాయని భైరవి సావిత్రి నవయవ్వనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. దీని అర్థం, పార్వతి, కాళీ వంటి సకల దేవతల శక్తులను కలిగిన ఆ తల్లి సంపద మరియు శుభాలను ఇచ్చే శక్తివంతమైన శ్రీ రాజరాజేశ్వరి దేవికి భక్తితో మా నమస్కారాలు. ఈ శ్లోకాల ద్వారా అమ్మవారి జ్ఞానాన్ని, ధైర్యాన్ని మన మనసులోకి ఆహ్వానిద్దాం. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం టేల్స్ బై అమృత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ధన్యవాదాలు.